హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవితేజ గారి 'మా జాతర' మూవీ టీజర్ అయితే వచ్చేసిందనమాట. కరెక్ట్ టైంకి అయితే రిలీజ్ చేశారు. మా టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, మా టీజర్ చూసిన తర్వాత అన్న మరి హోప్ అన్న హైప్ అన్న నచ్చిందా మూవీ మీద అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రవితేజ గారి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తర్వాత మనకు 'మా జాతర' మూవీ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ప్రొడ్యూసర్ వచ్చేసి మనకైతే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళనమాట. కామన్ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ దాకా అయితే అందరూ కూడా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈసారి కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనేసి. దాని తర్వాత మనకైతే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి చాలా మంచి వింటేజ్ వైప్ అయితే తీసుకొచ్చిందనమాట. అలాగే మనకు సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఫస్ట్ సాంగ్ అనేది. దాని తర్వాత మనకైతే మెల్లమెల్ల హోప్ అనేది తక్కువైంది. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ప్రమోషన్స్ అన్నమాట. దాని తర్వాత మనకైతే పోస్ట్‌పోన్ కూడా అయిపోయిందనమాట మూవీ అనేది. మూవీ కూడా చెప్పిన టైంకి అయితే రిలీజ్ అయితే కాకపోవడం. మే 9థ్‌కి అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ కావాలి, కానీ పోస్ట్‌పోన్ మీద పోస్ట్‌పోన్ అవ్వడంతోటి మూవీ ఆడియన్స్ కానీ, కామన్ ఆడియన్స్ కానీ, ఫ్యాన్స్ గానీ అందరూ కూడా హోప్ అనేది వెళ్ళిపోయిందనమాట. కానీ దాని తర్వాత మనకు సెకండ్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మరి దాంతోటన్నా హైప్ వచ్చిందంటే లేదన్నమాట. ట్రోల్స్‌కి అయితే అయిందనమాట సాంగ్ అనేది. మరి ఇప్పుడు మాకైతే టీజర్ అయితే రిలీజ్ చేసాం. మా టీజర్ తోటన్నా మంచి హైప్ గాని, మంచి హోప్ గాని వచ్చిందా అంటే రాలేదని చెప్పాలి. ఎందుకంటే నాకైతే నచ్చలేదు భయ్యా టీజర్ అనేది. దీనికంటే మన గ్లిమ్స్ ఇంకా చాలా బాగుందనిపించింది. నాకు టీజర్ నచ్చిందంటే 4 అనమాట. ఫస్ట్ రవితేజ గారి లుక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందనమాట. ఇంతే నాకు నచ్చింది. దానికంటే ఎక్కువ నచ్చలేదనమాట టీజర్‌లో అయితే. 'మా జాతర' మూవీ టీజర్ చూస్తుంటే ఏదో కొత్త మూవీ చూస్తున్నాంరా అన్నట్టయితే కనపడట్లేదు. అదే రొటీన్ ఫిలిం, అదే పోలీస్ క్యారెక్టర్, అదే విలన్, అదే యాక్షన్ సీక్వెన్స్ అన్నట్టు నాకైతే కనబడుతున్నాయి. అండ్ డైలాగ్స్ కూడా అంత గొప్పగా అయితే లేవనమాట. ఉన్న 2, 3 డైలాగ్స్ కూడా అంత కొత్తగా అయితే నాకైతే అనిపించలేదు. మన హీరోయిన్ శ్రీలీల గారనమాట. చూస్తుంటే మనకెందుకో టీచర్ రోల్ అయితే కనబడుతుందనమాట. ఏదైనా మరి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారో లేదో మరి అట్టిగా హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టారేమో, మరి సినిమా చూసిన తర్వాత అయితే అర్థమైతే చేసుకోవాలన్నమాట. టీజర్ లాస్ట్‌కి ఒక మీమ్ డైలాగ్ అయితే పెట్టారనమాట. మరి ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో, దేనికి పెట్టారో మన మూవీ టీం వాళ్ళకైతే తెలియాలి. నాకైతే నచ్చలేదు భయ్యా మీమ్ డైలాగ్ అనేది. ఓవరాల్‌గా నాకైతే టీజర్ అయితే నచ్చలేదు. మరి ట్రైలర్ అన్నా బాగుంటే అదే హ్యాపీ. ఇంకా మూవీ ఇంకా చాలా బాగుంటే ఇంకా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. రవితేజ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే రావచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటదో మూవీ గాని, ట్రైలర్స్ గాని అప్‌కమింగ్‌లో. ఫైనల్‌గా అయితే ఆగస్ట్ 27న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో మూవీ అనేది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. టీజర్ చూసారా? ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చలేదు. నాకు అనిపించింది అయితే చెప్పేసాను. మీకు అనిపించింది ఏదో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇది భయ్యా మరి 'మా జాతర' టీజర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.